నాటు తుపాకులు అంటారు దాన్ని, మందు దట్టించి కొడతా ఉంటారు అనమాట. అలాంటి నాటు తుపాకులు ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఇక్కడేమో మోడర్న్ వాహనాలు ఏవో పెట్టేసి దీన్ని తిన్నడి లవ్ స్టోరీ, అది కూడా అంత రొమాన్స్, అంత కాస్ట్యూమ్స్ అవన్నీ చూస్తే అదెవరు అన్నారు, ఇది కన్నప్ప కామప్ప అని పెట్టారు కామెంట్లు. అలాగా అంతా చేయడం ఇదంతా నచ్చలేదు జనాలకి. తర్వాత వాళ్ళ కూతుళ్ళు వాళ్ళ పిల్లల కోసం సీన్లు, ఆ కామెడీ సీన్లు అవేవి వర్కౌట్ అవ్వదు. యాక్షన్ సీక్వెన్స్లు కూడా సరిగ్గా లేదు. ఈవెన్ కెమెరా వర్క్ కూడా బాగాలేదు ఫస్ట్ హాఫ్లో. సో అలాగా ఏది కూడా మినిమం స్టాండర్డ్స్ లేదు. ఇలాంటి సినిమాలు ప్రభాస్ ఎందుకు చేశారు? చాలామంది రివ్యూలు ఎలా రాశారంటే హారిబుల్ అని రాశారు. ఫస్ట్ హాఫ్ హారిబుల్ సినిమా, సెకండ్ హాఫ్ బాగుందని రాశారు. అది నిజమే. చాలామంది ఫస్ట్ హాఫ్లో తర్వాత వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు కూడా ప్రభాస్ కోసం ఆగామని చెప్తున్నారు. సో ఇటువంటి దీంతో వీళ్ళు హర్ట్ అయ్యారు. అంటే మమ్మల్ని మీరు మోసం చేశారు, మా ప్రభాస్ని వాడుకోవడమే కాకుండా మాకు అబద్ధాలు చెప్పి మమ్మల్ని రాంగ్ గైడెన్స్ ఇచ్చి ప్రిపేర్ చేసి మేము ఒక ఆశగా వెళితే మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తారు. ఇది అబద్ధాలు చెప్పడం అవుతుంది, మోసం చేయడం అవుతుంది, చీటింగ్ అని చీటింగ్ కేసు పెట్టారు అన్నమాట విష్ణు మీద. విష్ణు మీద కోపం వచ్చింది వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఇది ప్రభాస్ సినిమా కాబట్టి అంతకంటే మనం అలర్ట్ చేయకూడదని ప్రభాస్ ఫ్యాన్స్ అఫిషియల్గా చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ అఫిషియల్గా ఏం చేయట్లేదు. కొంతమంది చేస్తున్నారు, ఇలాగ కేసులు పెడుతున్నారు అన్న వార్త అయితే వచ్చింది. నాకు తెలిసి అది కూడా పోతుంది. ఎందుకంటే వాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళు మాట్లాడతారు కదా, అరే భయ్ ఇది అనవసరం గోల్ చేయకండి, దానివల్ల మన సినిమాకి ఇబ్బంది అవుతుంది, మన హీరో ఉన్నప్పుడు మనం ఓన్ చేసుకోవాలి అని అఫిషియల్ ఫ్యాన్ అసోసియేషన్ ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకొని ఎక్కడికక్కడ పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టుకుంటున్నారు. రుద్ర గెటప్లో ఫ్యాన్స్ వేషాలు వేసుకుని వీడియోలు తీసుకుంటున్నారు. సో ఓన్ చేసుకున్నారు ఓవరాల్గా. బట్ కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయినట్టు కనబడుతుంది. నిజానికి ప్రభాస్ కానీ లేకపోతే ఈ సినిమా హిట్ అవ్వడం కొద్దిగా కష్టమే. ఎందుకంటే ఎవరు భరిస్తారు? 1 hour 20 minutes భరించాలి సినిమాని. తర్వాత కదా కొద్దిగా మారింది. 1 hour 20 minutes ఎందుకు భరించాలి? నెక్స్ట్ 40 నిమిషాలు బాగుందని. అందుకని చాలా మంది జోక్ చేస్తున్నారు, మేము ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది ఆ సినిమాకని. అంటే ఎందుకు మళ్ళీ మేము ఇంత భరించాలి అన్న ఒక ఇది వచ్చేసింది. వాళ్ళ ఏంటంటే కంటెంట్ అనేది విపరీతంగా ఉంది మనకి. ఓటీటీలో విపరీతమైన కంటెంట్ ఉంది. ఎవ్రీ ఫ్రైడే కంటెంట్ వచ్చేసి పడిపోతుంది. అవే చూడలేకుండా ఉన్నాం. థియేటర్కి పోయి చూడాలంటే ఏదో అంత బలంగా ఉండాలి సినిమా. ఇవాళ థియేటర్కి ఎవరు వెళ్ళట్లేదు, తగ్గిపోయింది బాగా. ఎందుకంటే కాస్ట్ కూడా పెరిగింది. మామూలుగానే అర్బన్ కన్జంప్షన్ అనేది ఇండియాలో తగ్గిపోయింది. ఎకనామిక్గా చూసుకున్నప్పుడు కూడా ఈ మిడిల్ క్లాస్ అర్బన్ కన్జంప్షన్ బాగా పడిపోయింది. ఆ కంపెనీల మార్కెట్, షేర్ మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది బాగా. సో ఈ నేపథ్యంలో ఒక సినిమాకి వెళ్ళి ఒక వ్యక్తికే 1000 రూపాయలు అయిపోతుంది ఒక సినిమాకి. ఫ్యామిలీ పోతే 2-3 వేలు అయిపోతుంది. సో ఎందుకంటే అక్కడ ఒక కాపీ తాగినా 350-400 ఉంది, ఒక పాప్కార్న్ తింటే అదొక 500 ఉంది, ఇలాగా అయిపోతుంది. సో అందుకని సినిమా ఒక ప్లెజరు అన్నీ లెక్కలేసుకొని వెళ్తున్నారు సినిమాకి వెళ్ళాలంటే. అలాంటిది ప్లాన్డ్గా వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు అనే ఒక హర్ట్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయ్యింది మాట వాస్తవమే. కానీ అట్ ద సేమ్ టైం ప్రభాస్ ఫ్యాన్సే దీన్ని ఓన్ చేసుకొని కూడా తీసుకెళ్తున్నారు. కాబట్టి ఓవరాల్గా ప్రభాస్ని దీంట్లో పెట్టడం వల్లే విష్ణుకి పాజిటివ్ టాక్ అనేది రావడం. అట్ ద సేమ్ టైం విష్ణు పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అనేది అందరూ చెప్తున్నారు. ఇంక్లూడింగ్ అతనికి ఇంట్లోనే ఉన్న రైవల్ లేదా ఇంటి శత్రువు అని చెప్పొచ్చు మనోజ్ కూడా అతని పేరు చెప్పకుండా ప్రోటాగనిస్ట్ చాలా బాగా చేశాడు. అదే మెయిన్ లీడ్ అన్నాడు. మెయిన్ లీడ్ ఎట్లా బాగా చేస్తాడని నేను అనుకోలేదు అన్నాడు. అన్నయ్య విష్ణు అని కూడా అనలేదన్నమాట. సో కాబట్టి విష్ణుని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఒక ప్రొడ్యూసర్గా ఇంత రిస్క్ తీసుకొని 200 కోట్లు పెట్టి ఈ స్థాయిలో చేయడం తప్పులు ఎక్కడ ఎవరైనా చేస్తారు, తెలియదు కదా, కావాలని చేయరు కదా ఎవరైనా తప్పులు. వాళ్ళేదో ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకుని అపోకలిప్ట్ అనే సినిమా ఉంది. ఆ సినిమా 2006లో అనుకుంటా మెల్ గిబ్సన్ తీశాడు. ఆ సినిమా ఇలాంటి సినిమాలకి ఇన్స్పిరేషన్ అనమాట. అంటే ట్రైబల్ వారు ఇవన్నీ చాలా బాగా తీశారు దాంట్లో. సో అలాగే మనం కూడా చేద్దాం అనుకున్నారు, అది అంత రాలేదు. బట్ సెకండ్ హాఫ్ నిలబెట్టింది. అట్లాగే ప్రభాస్ కూడా నిలబెట్టాడు. ఈ కాంటెక్స్లో ఇప్పుడైతే కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అట్